పార్వతి, ఒక అనుబంధపు సాఫల్యత ఏమిటంటే మాటల ఆవశ్యకతే అంతరించిపోవడం. కేవలం భావాలు ఉండాలి, విశ్వాసం ఉండాలి, జాగరూకత ఉండాలి, సంతోషం ఉండాలి. చెప్పకపోయినా ఒకరి భావాలు మరొకరు అర్థం చేసుకోవాలి. అవును స్వామి, ఒక దాంపత్య జీవనం సాఫల్యతను ఇది అనితర సాధ్యంగా నిరూపించగలదు. నాకిప్పుడు అవగతమవుతున్నది పార్వతి. నీకు నా మనోగతం వివరించలేదు. నేను ఎంతో ధన్యుడను. అది నీ వల్లనే. నీకెన్నడూ నేను కృతజ్ఞతలు వ్యక్తం చేయలేదు. ఎందుకో తెలుసా? తమ ఉద్దేశం ఏమిటి స్వామి? ప్రేమ. ఈ భావన నాకు ప్రతి క్షణము, ప్రతి ధ్యాసలోనూ ఉన్నాయి. అయితే నా మాటలలో ఈ భావన ఈనాడు స్పష్టంగా ప్రతిబింబించటం జరగలేదు. ఏనాడు నీకు నేను ధన్యవాదాలు చెప్పలేదు. నాకు నిరంతరం కలిగే భావన ఒక్కటే, నీవు లేకుంటే నా పయనం ముందుకు సాగేది కాదు. ఈ విరాగికి పవిత్రమైన నీవు జీవన మాధుర్యం చవి చూపించావు. నీ సాన్నిధ్యంతో పరిపూర్ణుని చేశావు. సంతాన సౌభాగ్యం కలిగించావు. తండ్రయ్యే అవకాశం కల్పించావు. నేను తండ్రినే కాకపోయి ఉంటే ఈనాడు పితామహుడిని ఎలా అవుతాను? పార్వతి, నీ ఆగమనం వలన నాకు మాత్రమే కాదు, సమస్త లోకాలకు, కైలాసానికి కొత్త పరమార్థం ఏర్పడింది. స్వామి, కృతజ్ఞతలు వ్యక్తం చేసి నాకు మనస్తాపం కలిగించాలనుకున్నారా? నేనే తమకు కృతజ్ఞురాలిని. తమరు ఎప్పుడూ సంపూర్ణులే, నేను నిమిత్త మాత్రురాలిని. అయినా తమరు నన్ను ప్రతి అవతారంలోనూ అక్కున చేర్చుకున్నారు. తద్వారా నాకు జీవన పరమార్థం కల్పించారు. నేను ఎన్నో నిర్ణయాలను తమ ఇష్టానికి వ్యతిరేకంగా తీసుకున్నాను. ఆహ్వానం లేకుండా నీవక్కడికి వెళ్ళటం మంచిది కాదు సతీ. మనం అక్కడికి వెళితే హాని మాత్రమే జరుగుతుంది. హాని హాని హాని! మీ మాటల్ని బట్టి చూస్తుంటే వారు మా తండ్రి గారు కాదని శత్రువని అనిపిస్తోంది. కానివ్వండి, తమకు నా వెంట రావడం ఇష్టం లేని పక్షంలో తమరు రాకుండా నేను వెళ్ళగలను. లేదు సతీ, నిన్ను ఒంటరిగా పంపించే ప్రసక్తే లేదు. తమకు నాపై ఆన మీరు నన్ను అడ్డుకోవద్దు. అక్కడికి వెళ్లడం ద్వారా నాకు హాని జరిగే పక్షంలో
తమరు నాకు హాని జరిగిన తర్వాతే అక్కడికి రండి. తమకు నా మీద ఆన మహాదేవా. సతీ 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 తమకు కోపం కూడా వచ్చింది. కానీ ఎన్నడూ తమరు తమ నుండి నన్ను వేరు కానివ్వలేదు మహాదేవా. కానివ్వరు కూడా. నిన్ను వేరు చేయటం ద్వారా నన్ను నేనెందుకు శిక్షించుకుంటాను చెప్పు పార్వతి. లేదు స్వామి, నాకు తెలుసును. తమకు నేను దుఃఖం కలిగించాను. ఒకవేళ కృతజ్ఞతలు వ్యక్తం చేసే సమయం వస్తే క్షమించి వదిలివేయొచ్చుగా.